ఆహా ఏమి రుచి. హాయ్ అండి, అందరికి నమస్తే. మాది బొర్రా గుహల్ వీడియో చూసేసారు కదా. మేము బొర్రా గుహల్ చూసిన తర్వాత ఇప్పుడు కటికి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాము. మనం కటికి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలంటే మనం వచ్చిన వెహికల్ లో వెళ్ళడానికి వీలు ఉండదండి. ఇక్కడ గ్రామ పంచాయతీ వెహికల్స్ ఈ జీపులు ఉన్నాయి కదా, ఇవి మాత్రమే కటికి వాటర్ ఫాల్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఈ జీప్ లో మనం కటికి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలంటే మనం మాత్రమే వెళ్ళాలి. సెపరేట్ గా అనుకుంటే 1600 రూపీస్ పే చేయాలంట. అదే షేరింగ్ అయితే ఒక్కొక్కరికి 200 రూపీస్ చార్జ్ చేస్తారనమాట. మన ఇష్టం. మనం మాత్రమే వెళ్ళాలనుకుంటే 1600 పెట్టుకోవచ్చు. లేదు ఇద్దరు ముగ్గురు ఉన్నాం కదా 600 లో అయిపోతాయి అనుకున్నప్పుడు షేరింగ్ లో వెళ్ళడం బెటర్. ఆ జీప్స్ కూడా మనకి కటికి వాటర్ ఫాల్ 1 to 2 కిలోమీటర్స్ బిఫోరే దింపేశారనమాట. అక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ఇలా ఉంటుందన్నమాట. దారంతా కూడా మనం నడుచుకుంటూ వెళ్తే కటికి వాటర్ ఫాల్స్ వస్తుంది. వాటర్ ఫాల్స్ కి వెళ్ళేటప్పుడు ఇలా మనకి ఒక రైల్వే ట్రాక్ వస్తుంది. మేము వెళ్ళినప్పుడే ట్రైన్ కూడా వచ్చేసింది. ఇంకా కొద్దిసేపు ఆగి ట్రైన్ వెళ్ళాక మేము అటు సైడ్ వెళ్ళి వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తున్నాం. వాటర్ ఫాల్ చూడాలంటే ఎక్కడైనా కొంచెం కష్టపడాలి. మా పిల్లలు చూడండి కర్రలు పట్టుకుని మరీ నడుస్తున్నారు. వాటర్ ఫాల్ ఎప్పుడైనా కానీ కొండల పైనుంచి వస్తుంది కాబట్టి కొంచెం నడవాల్సి వచ్చింది అనమాట. 1 to 2 కిలోమీటర్స్ వరకు కూడా నడవాలి కటికి వాటర్ ఫాల్ కి. సరే పిల్లల సంతోషం కోసం అన్నట్టు మేము అక్కడికి అడవిలలో నుంచి చెట్ల నుంచి వెళ్తున్నాము. చూడండి వాటర్ ఫాల్ దగ్గరకు వచ్చేసరికి ఇంకా మా పిల్లలు ఉరుక్కుంటూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసాము. ఇది కింద అనమాట, ఇంకా చాలా పైన ఉంది. చూసారా పై నుంచి పడుతుంది అనమాట జలపాతం. దగ్గరికి వెళ్ళి చూసేద్దాం పదండి. మా వాళ్ళు కూడా ఇంకా స్నానం చేయాలి, అందులో ఆడుకోవాలని చెప్పి బట్టలన్నీ ఇప్పుతున్నారనమాట. నీళ్ళల్లోకి అయితే వచ్చారు కానీ నీళ్ళు చల్లగా ఉండేసరికి ఒక్కలు కూడా కూర్చోట్లేదు. ఎక్కడికి వెళ్ళినా పిల్లల సేఫ్టీ ముఖ్యం కాబట్టి మా చెల్లి నేనున్నలే అని చెప్తుంది. కటికి వాటర్ ఫాల్స్ కి ఎవరైనా వెళ్ళినట్టయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. చూసారా మొత్తం లోయలక్క ఉంది. వాటర్ ఫాల్స్ వచ్చేటప్పుడు సైడ్ కి కూడా గట్టిగా లేవు, జస్ట్ కడ్డీ లాంటివి పెట్టారు, మధ్యలో కర్రలు పెట్టారు, స్టిఫ్ గా లేవు అసలు. అందుకోసం చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడికి వెళ్ళినప్పుడు. ఇది వచ్చేసి అరకు వ్యూ పాయింట్ అనమాట. చలికాలం కదా చాలా తొందరగా చీకట పడిపోయింది, అంత క్లియర్ గా కనిపించట్లేదు వీడియో కూడా. పిల్లలేమో చలికి బాగా వణుకుతున్నారు. ఇంకా ఇప్పుడు ట్రైబల్ మ్యూజియంకి వచ్చామన్నమాట. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు దీన్ని. ఇలా బొమ్మలు అన్నీ ఉన్నట్టుగా ఉంది. వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ ఇల్లు ఏంటి, వాళ్ళ రూట్స్ ఎలా ఉంటారు మొత్తం క్లియర్గా ఉన్నాయి. మిన్నమైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. చూడండి
మేము లైటింగ్ అంతా పోయాక వచ్చినాం మ్యూజియం, అందుకోసమే అంత కనపడట్లేదు క్లియర్. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కొంచెం లోపలికి వచ్చాక ట్రైబల్ లైఫ్ స్టైల్ అనేది క్లియర్గా ఉంది. వాళ్ళు ఎలాంటి వస్తువుని యూజ్ చేసే వాళ్ళు, వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది అనేది కూడా క్లియర్గా ఉంది, చూడండి. ఇవి ట్రైబల్స్ వాళ్ళు వేసుకునే వారి యొక్క ఆర్నమెంట్స్ అన్నమాట, క్లియర్గా ఉన్నవి, ఇవి కూడా చూసేయండి. ఇక్కడ ఏదన్నా ప్రాబ్లం వస్తే హాస్పిటల్స్కి వెళ్తాం, కానీ ఫారెస్ట్లో హాస్పిటల్స్ అవి టయానికి అందుబాటులో ఉండవు కాబట్టి వారి యొక్క వైద్యాన్ని వారే చేసుకుంటున్నారు. చూస్తుంటే ఇక్కడ వర్క్ చేస్తున్నట్టే ఉంది. ఖచ్చితంగా వైజాగ్ వచ్చినప్పుడు మీరు కూడా ఖచ్చితంగా ట్రైబల్ మ్యూజియం అయితే విజిట్ చేయండి. ఇదేమో వాళ్ళ వంట అంతా అనమాట, చదువుకున్నారు అనుకోండి, ఇంటర్వ్యూ అయితే అంత నీట్గా పెట్టుకున్నారు. అమ్మా ఇంకూర, అమ్మా ఇంకూర ఇంకూర వేసాను. అయ్యో అంకులు వస్తుంది పనికి పోయి, జల్దీ కానీ పూజ చేస్తున్నాము. అంతా అయిపోయిన పూజ స్టార్ట్ చేశారు. పూజలో ఉపయోగించే బొమ్మలు అంటే వాళ్ళ వ్యవసాయం పంట మొత్తాన్ని కూడా ఎలుకలు వచ్చి తింటే కదా, తిరుగుకుండా ఉండడం కోసం అయితే ఏర్పడింది. ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు అయితే ఫస్ట్ టైం నేను కొన్ని చూడడం, నాకు తెలియదు కూడా, వీటి పేర్లు కూడా తెలియదు. అక్కడ రాసి పెట్టారు కాబట్టి చూసి తెలుసుకున్నా. అప్పట్లో వాళ్ళు వాడేటటువంటి వస్తువులు ఇవి. చూడండి, మీరు కూడా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోవచ్చు. నమస్తే. రాగి బూందీ తయారు చేసిందంట అమ్మ. రాగి బూందీ ఇద్దరు మగ్గిన తీయ రాదే. అమ్మ బూందీ చేయడం ఎప్పుడైపోద్దో ఏమో అని ఎదురు చూస్తుండ పాపం ఆ తమ్ముడు. ఇది వచ్చేసి ఆదివాసీ దేవాలయం అన్నమాట, వాళ్ళ యొక్క దేవుడు. చూడండి ఎలా ఉంటుందో.
ఆదివాసీల యొక్క కళ్యాణ మహోత్సవ వేడుక. మామిడి తాండ్రా తయారు చేసే రోకలి. మామిడి తాండ్రా తింటాను తెలుసు కానీ రోకలి ఇలా ఉంటుందా? అమ్మో బాబాయ్. ఇవి ఉన్నాయి కదా, నల్ల మిరియాలు, కందులు అన్ని కూడా ఒరిజినలే పెట్టారు. కొంచెం కూడా ఖరాబ్ అయినట్టు కూడా లేవు, చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. ఇంకోసారి ఇక్కడ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి అనమాట. సీతాఫలం, మామిడి పండ్లు, అన్ని ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. చాలా న్యాచురల్ గా ఉంటుంది. చూడడానికి అయితే చాలా అందంగా బ్యూటిఫుల్ గా ఉంది. ఇవి వచ్చేసి గిరిజనుల యొక్క ఆయుధాలు. దీంతో ట్రైబల్ మ్యూజియం వీడియో అయితే అయిపోయింది అనమాట. ఇక బయటకు వచ్చేసాం మేము. బయటకు వచ్చే చాలా ఆకలి అవుతుంది. ఇంకా పిల్లలు బ్యాంబో చికెన్ చూసేసి కావాలన్నారు. కావాలనేసరికి వేడి వేడిగా ఇప్పుడు బ్యాంబో చికెన్ తినబోతున్నాం. చూడండి, చికెన్ అయితే వేడి వేడిగా పొగలు వస్తుంటే ఎప్పుడెప్పుడు మా కడుపులోకి వస్తుందా అని ఎదురు చూస్తున్నారు అందరూ. బ్యాంబో చికెన్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎప్పుడైనా మీరు అరకు వచ్చినట్టయితే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా సూపర్ గా ఉంది. కాలిపోతుంది పిల్లల చెయ్యి. టేస్ట్ కూడా చాలా బాగుంది. అరకు అనగానే అందరికి గుర్తొచ్చేది ట్రైబల్ డాన్స్. అదే గిరిజనుల యొక్క డాన్స్ చాలా అందంగా ఉంటుంది కదా. అదేంటి మన ఛానల్ కనిపించలే అనుకుంటున్నారా? అందుకోసమే ఈ వీడియో అన్నమాట. ట్రైబల్ డాన్స్ అరకులో ఎలా వేసారు అనేది చూసేయండి. ఇది వచ్చేసి కాఫీ తోట అన్నమాట. కాఫీ గింజలు చూడండి ఎలా ఉన్నాయో. ఇప్పుడు మనం వచ్చి గాలికొండ వ్యూ పాయింట్ కి వచ్చాము. దీని గాలికొండ అనే పేరు ఎందుకు వచ్చిందంటే గాలి బాగా వస్తుంది, అందుకని దీని పేరు గాలికొండ వ్యూ పాయింట్ పెట్టారనుకుంటా. ఇది వచ్చేసి చాపరాయి అంట అరకులో. అంటే చాపరాయి అంటే ఏముంటుందా అనుకున్నా. చాపరాయి అంటే చాప మీద రాయి పెడతారేమో అనుకున్నా, కానీ కాదు, రాయి మీద నుంచి వాటర్ వస్తుంటుంది. చాలా బాగుంది ఇది కూడా. ఓకే ఫ్రెండ్స్, మా అరకు వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా మా ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. బాయ్.